నమస్కారాలు. ఈనాటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా అతిరథ మహారథులైనటువంటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని అందిస్తూ, నా పిలుపుకి మీరందరూ కూడా స్పందించి ఇక్కడికి విచ్చేసినందుకు, ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో నిరంతరం మీరు చేస్తున్నటువంటి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను గెలిపించి కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించిన నా కావలి ఓటర్ మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపు నేను గెలిచి సంవత్సరము 3 నెలలు పూర్తవుతున్నటువంటి తరుణంలో ప్రజా సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల అభ్యున్నతి కోసం, మా ప్రాంత అభివృద్ధి కోసం, వెనకబడినటువంటి మా కావలి నియోజకవర్గ రైతాంగం అభ్యున్నతి కోసం, మా యువతకి పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ సంవత్సరం 3 నెలల కాలంలో నా శరీరాన్ని, నా జీవితాన్ని, నా వ్యాపారాన్ని, నా కుటుంబాన్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టి నన్ను నమ్ముకుని నాకు అత్యధికమైన మెజార్టీ ఇచ్చినటువంటి కావలి ప్రజానీకం కోసం నిరంతరం కూడా నేను కృషి చేస్తూనే ఉన్నా. త్రికరణ శుద్ధిగా, మనస్సాక్షిగా, దైవ సాక్షిగా. కానీ ఈ రోజున చేసేటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రను మర్చిపోయి, ప్రతిపక్ష పాత్ర విమర్శనాత్మకమైన పాత్రగా ఉండాలి, చెడిపోతున్నటువంటి వ్యక్తుల్ని దారిలో పెట్టేటువంటి మార్గదర్శకులుగా ఉండాలి. కానీ ఈరోజు వ్యక్తిగతాలకి దిగజారేటువంటి స్థాయికి వచ్చిన తరుణంలో నేను కూడా ప్రజలకి తెలియజేయాలి, జరిగిన వాస్తవాలను ప్రజల ముంగిట పెట్టాలనేటువంటి సదుద్దేశంతో ఈ రోజున ఈ పత్రికా సమావేశాన్ని, ఈరోజు మీడియా యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో 10 సంవత్సరాలు పనిచేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వైనం, అదేవిధంగా నిన్నటి రోజున కావలికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు, కావలిని అవమానించినటువంటి విధానం, కావలి ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానిస్తున్నటువంటి పద్ధతి ఈరోజు చాలా గుజుప్చాకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మొదట నా క్వారీ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశం మొదటిది. 2007వ సంవత్సరంలో కావ్య కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరికి తెలియని రోజుల్లో, రాజకీయ ఓనామాలు తెలియని రోజుల్లో, కావలి గడ్డ మీద ప్రతాప్ రెడ్డి రాజకీయంగా పుట్టని రోజుల్లో, కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అన్నవరంలో నేను, నా కుటుంబ సభ్యులు చిన్న కుటీర పరిశ్రమ అయినటువంటి క్రషర్ని, బ్లూ మెటల్ క్వారీని ప్రభుత్వ అన్ని అనుమతులతో ఏర్పాటు చేయడం జరిగింది. నాటికి ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నాయి, ప్రజా జీవితంలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు. ఏ రోజు కూడా క్వారీల విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి. కారణం, నిరంతరం కూడా లారీలు రోడ్డు మీద తిరుగుతున్నా, క్వారీల్లో బ్లాస్టింగ్లు జరుగుతున్నా అన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతో ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్కరోజు కూడా ఇబ్బంది రానటువంటి పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ప్రజాప్రతినిధులు కావచ్చు, దాని జోలికి రానటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో 2023వ సంవత్సరం నేను కావలి తెలుగుదేశం అభ్యర్థిగా రాబోతున్నానని తెలుసుకున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, క్రషర్ ఉండేది ఉదయగిరి నియోజకవర్గంలో, ఉదయం నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి దాని గురించి ఏమీ కనిపించలే. కావలిలో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి క్వారీ మీద దాడి చేపించడం, నేను తెలుగుదేశం పార్టీకి ₹1 కోటి చందా ఇచ్చేటటువంటి ఆలోచనను పెట్టుకొని నన్ను తుదిమెట్టించాలనో, రాజకీయంగా అంతమొందించాలనో, రాజకీయంగా టిక్కెట్ లేకుండా
ఒక అవినీతి పరుడిని ముద్రేయాలనే ఆలోచనతో 2023 ఏప్రిల్ 2వ తేదీన నా క్వారీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ, అనంతపురం, గుంటూరు దగ్గర పేర్లిచెర్లకు సంబంధించినటువంటి అధికారుల చేత నా క్వారీ మీద దాడి చేసి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా 143 కోట్ల రూపాయల పెనాల్టీలు నాకు విధిస్తే దానికి నేను ఆన్సర్ ఇస్తే, లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే నేను అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇది ఇల్లీగల్, అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆనాటికి ఉన్న రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమీడియట్లీ వాళ్ళ క్వారీకి అనుమతులు ఇవ్వమని ఇస్తే, ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా, వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా ఈరోజు సర్వేపల్లిని మర్చిపోయి కావలకు వచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే. ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్. ఈరోజు నేను మిమ్మల్ని ఓడించాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పరుడిని నా మీద ముద్ర వేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను. ఒకటే బ్రదర్, ఈ సందర్భంగా కూడా నేను 57 ఏళ్ళు పూర్తయినాయి. నేను నిజాయితీగా రాజకీయంలో సేవ చేద్దామని వచ్చాను తప్ప నా వ్యాపారాలను వదులుకొని వచ్చాను. కాబట్టి కక్షలు కార్పణ్యాలు కాదు, నేను పవర్లో ఉన్నాను, నేనే ఒక స్టెప్ తగ్గిపోదామని చెప్పి సర్వీస్ చేసుకుంటూ పోతున్నా. ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇన్ని ఉన్నా నేను ఏ ఒక్క జోలికి పోలా. ఈరోజు దాకా సంవత్సరం 3 నెలల కాలంలో ఇన్ని ఉన్నా ఏ ఒక్కదానికి నేను పోలా. వాళ్ళ పర్సనల్ లైఫ్ నేను ఎమ్మెల్యే కాకముందు అయితే చేసుకున్నాయి, నాకెందుకు అనుకున్నా. కానీ ఈరోజున కావలికి సంబంధం లేదు. నా క్వారీ, నా కుటుంబ క్వారీ, నా బాంబర్ది చేసుకునే క్వారీ నా భార్య పేరు మీద ఉంది. ఆ క్వారీ నా పేరు మీద కూడా లేదు, నా భార్య పేరు, నా కుటుంబం. ఈరోజు నా కుటుంబ సభ్యులు ఉండేటువంటి దాంట్లో నువ్వు జ్వరపడితే ఇది రౌడీజమా, ఇది ప్రజాస్వామ్యం? దయించి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. చెప్పాను బ్రదర్, తీద్దాం. ఇప్పుడే కదా స్టార్ట్ చేసిందే. తొందరలోనే మిమ్మల్ని అందరిని పిలుస్తా. బయట పెట్టాను బ్రదర్, ముఖ్యమంత్రికి తెలియజేశాను బ్రదర్. ఇక్కడ నీలాంటి వాళ్ళే ఫ్లాట్లు కొనుక్కొని ఉన్నారు బ్రదర్. కొనుక్కుందంతా కూడా మధ్యతరగతి కుటుంబీకులు కొనుక్కున్నారు. కాలువలు, గుంటలు, వాగులు కలిపి అమ్మేశారు బ్రదర్. ఈరోజు కొనుక్కున్న వాళ్ళందరూ ఆడవాళ్ళు ఇళ్ళకి వచ్చి ఏడుస్తున్నారు బ్రదర్. కొత్త ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి గవర్నమెంట్ భూమిలో మీ ఫ్లాట్ ఉంది, వేసింది పక్క సర్వే నెంబర్. ఈరోజు మేము రోజు కొడితే 3500 కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి బ్రదర్. ఏం చేయాలో మీరే చెప్పండి. ఇది ప్రభుత్వ దృష్టికి నేను మొత్తం 123 ఎకరాలకు సంబంధించిన నివేదికను అంతటిని కూడా ప్రభుత్వానికి పంపించాను. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వీటన్నిటి మీద మార్కెట్ వాల్యూ కట్టించుకోవడమా ఏం చేయాలనే దాని మీద వాళ్ళంతా కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా నేను చట్టాన్ని తీసుకునే అధికారం నా చేతిలో లేదు. చట్టాన్ని నేను అతీతుని, నేను చట్టం నేను తీసుకోకూడదు, నా చేతిలో తీసుకోకూడదు. రాళ్ళు పీకే పని నాది కాదు. నేను ప్రభుత్వానికి తెలియజేయాలి, ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కూడా చెప్తున్నా, 123 ఎకరాల ప్రభుత్వం అని ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆయన అనుచరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిపి 123 ఎకరాలు ఈ రోజున ఆక్రమించున్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డి పార్ట్నర్ అయినటువంటి కేశవ నాయుడు అనే వ్యక్తి 43 ఎకరాలు ఆక్రమించున్నాడు. సుకుమార్ రెడ్డి అనేవాడు ఆక్రమించున్నాడు. మహేంద్రని అతను కూడా ఆక్రమించున్నాడు. వాటన్నిటిని మేము ఈయన తొలగించాం. మహేంద్ర అయితే పూర్తిగా వాడు ఒప్పుకున్నాడు. తొలగించేసి గవర్నమెంట్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసాం. మిగతా వాళ్ళు తొలగించి మళ్ళీ పూడుస్తున్నారు. ఎమ్మెల్యే అంటే 24 గంటల కాపలాకపోయి కాలం ఎవరు పూడుస్తారో ఎవరు చూస్తారో అనేది ఎమ్మెల్యే పాత్ర కాదు. ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ఎదురు చూస్తున్నాం. ఇది నా కర్తవ్యం. ఫస్ట్ నాలో మార్పు రావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల్లో మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేయాలి. మేము 5 లక్షలు విలువ చేసేటువంటి భూమిని 50 లక్షల రూపాయలు విలువ పెట్టి కొన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రెడీ చేస్తున్నాను. అతి తొందరలో దానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ఇవ్వాలి. నాకు విమర్శించడం కంటే కూడా ఎడ్యుకేట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను దాని మీద అన్నీ కూడా తీశాను. ఈరోజు ఈ కేసులో ముద్దాయిగా ఉన్న వేణు పేరు మీద కూడా ఎకరా పొలాన్ని ప్రతాప్ రెడ్డి కొని
13 లక్షలకు కొన్నాడు. మార్కెట్ వాల్యూ ప్రకారం 2 లక్షలకు రిజిస్టర్ చేస్తే ఆ 2 లక్షల రూపాయల డబ్బులు కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కుమార్తె అయినటువంటి సంహిత అకౌంట్ నుంచి ఈ వేణు అకౌంట్కి వస్తే ఆ వేణు అకౌంట్కి సంబంధించిన 2 లక్షల రూపాయల డబ్బులు పులి కృష్ణారెడ్డి అని అతనికి కొడితే ఆయన వచ్చి రిజిస్టర్ చేశాడు. మిగతాది బ్లాక్ మనీ రూపంలో పే చేశారు. గవర్నమెంట్ 55 లక్షల రూపాయలు ఇస్తే వేణు అకౌంట్లో పడంగానే వేణు వాళ్ళ కూతురు అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా తొందరలో విత్ ఎవిడెన్స్తో సహా, నేను వితౌట్ ఎవిడెన్స్ ఏది మాట్లాడండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళా కూడా రాసుకోండి. 82/1 సర్వే నెంబర్ ముస్నూరు, ఆయన నివాసం ఉండేటువంటి స్థలం 82/2 సర్వే నెంబర్లో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఉత్తరం వైపున పంట కాలం ఉంటే దాన్ని ఆక్రమించుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని కాలువ అవతల ఒక ప్రైవేట్ ల్యాండ్కి నెట్టాడు. అదేవిధంగా ఆయన ముందున్నటువంటి భూమి 82/1 సర్వే నెంబర్ ఇది పూర్తిగా కలికి యానాది రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కాదర్ సాహిబ్ అనేటువంటి ఒక ముస్లిం అతనికి అసైన్మెంట్ పట్టా ఇచ్చారు. అసైన్మెంట్ పట్టా ఇస్తే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయనకి 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు పేరు రషీద్, రెండో పేరు రహీము, ఓ కూతురు. ఇలా ముగ్గురు దగ్గర నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి చట్టాన్ని చేసేటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చట్టాలు చేసేటువంటి అసెంబ్లీ సాక్షిగా చట్టాలు చేసేటువంటి ఎమ్మెల్యేలైన మేమే అసైన్మెంట్ భూమి కొనకూడదు, అమ్మకూడదు అనే చట్టాన్ని మేమే అతిక్రమించి ఈ మహానుభావుడే దాన్ని 57 సెంట్లు కొనుక్కొని ఎమ్మెల్యే అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసుని మేనేజ్ చేసి ప్రభుత్వ ల్యాండ్ని రిజిస్టర్ కాకూడదని, అదే సామాన్యుడు కొనుక్కుంటే రిజిస్టర్ చేయరు కానీ ఆయన ధనవంతుడు బలవంతుడు ఎమ్మెల్యే కాబట్టి ఆయన అడిగితే రిజిస్టర్ కూడా చేయటం జరిగింది. తర్వాత ప్రభుత్వం తెలుసుకొని దాన్ని ప్రొహిబిటెడ్లో పెట్టున్నారు. ఈరోజు కూడా కలెక్టర్ ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్లో అది ప్రభుత్వ భూమిగానే ఉంది. ఎంఆర్ ఆఫీస్ రికార్డులో ప్రభుత్వం ఉంది. డైక్లాడ్లో చుక్కలు ఉన్నాయి. అది 100కి 100 ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిని అసైన్ చేసుకోవడానికి, పాడి పంటలు పండించుకోవడానికి ఇచ్చినటువంటి భూమిని అర్బన్ ఏరియాలో అది ఎప్పుడైతే పాడి పంటలకు పనికిరాదో ఆటోమేటిక్గా అది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అటువంటి భూమిని ప్రతాప్ కుమార్ రెడ్డి పెట్టుకొని తన ఇంట్లో ముందు ఉంది. దాని వాల్యూ ఈరోజు 33 కోట్ల రూపాయలు. రెండో సబ్జెక్టు కూడా ఆయన ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఈ రోజున కట్టుండే దాంట్లో ఫ్రంట్ వచ్చి గవర్నమెంట్ ల్యాండ్, వెనకొచ్చి రైల్వే ట్రాక్, దక్షిణ వైపున వచ్చే కాలం ఉంటే అక్కడ 43/1 సర్వే నెంబర్ చెన్నకేశవ స్వామి టెంపుల్కి సంబంధించిన దేవస్థాన భూమిలో ఈరోజు ఎటువంటి డిటీసీపీ నామ్స్ లేకుండా పంచాయతీ లెవెల్లో అయినా ఎక్కడైనా నుడా పర్మిషన్ ఆర్ డిటీసీ పర్మిషన్ తీసుకొని కట్టాల్సినటువంటి బిల్డింగ్లన్నింటినీ కూడా ప్రతాప్ రెడ్డి ఎక్కడ అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా బిల్డింగ్ కట్టున్నారు. ఈరోజు దాన్ని కూడా నోటీసులు కూడా నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను. అందరికీ నోటీసులు ఇస్తున్నా. అన్నీ కూడా తీసుకొని ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చి డిస్మాంటిల్ చేయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ హైవేలో నుంచి ఆయన కాలేజీకి పోయేదానికి దారి లేదు. ఆయన ఆక్రమించుకుంటూ ఇటీవల యాక్సిడెంట్ అయింది, బస్సు యాక్సిడెంట్, ఒక మనిషి కూడా పిల్లోడు కూడా చనిపోయాడు. దాని మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. పర్మిషన్ లేని దాని దగ్గర కూడా దారి పెట్టాడు కదా, దాని మీద కూడా తీసుకుంటున్నాం. కళ్యాణ మండపం కూడా కింద కారు పార్కింగ్ అని చెప్పి ఈరోజు రోడ్డు మీద కార్లు పెడుతున్నాడు. కారు పార్కింగ్ అని తీసుకున్నటువంటి దాన్ని డైనింగ్గా మార్చాడు. ఈరోజు మున్సిపల్ అధికారులు కూడా నిన్ననే మెజర్మెంట్లు వేశారు. మెజర్మెంట్ల ప్రకారం కట్టాల్సిన ట్యాక్సీలోనే 11,000 ఎస్ఎఫ్టీకి సంబంధించిన ట్యాక్సే కట్టకుండా ఎగ్గొట్టి ఈరోజు తిరుగుతున్నాడు. సగం బిల్డింగ్లు పర్మిషన్ లేవు. ఇంటికైతే సగం బిల్డింగ్ పర్మిషన్ ఉంది. ట్యాక్స్ చూస్తే 27,000 కడుతున్నాడు. కట్టాల్సింది దాదాపు 58,000 రూపాయలు కట్టాల్సి ఉంటే 2016 నుంచి ఏ ట్యాక్స్ ఉందో అదే ట్యాక్స్ కొనసాగిస్తున్నాడు. ఆయన చేస్తే సంసారం, ఆయన చేస్తే ఆదర్శమైన పురుషుడు, ఆయన చేస్తే నిజాయితీపరుడు, సర్టిఫికేట్ ఇచ్చిన చదువుతుంటే ఒక దొంగ అయినా కాకనుకోవద్దనండి. ఇది వాళ్ళ రాజకీయం.